హైదరాబాద్‌లోని చిలుకూరు బాలాజీ టెంపుల్‌కి సంబంధించి కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఏదైతే నిన్న గరుడ ప్రసాదం పేరుతో అది తింటే గనక గర్భం త్వరగా వస్తుందన్నటువంటి దాంతో ప్రకటించడం, దాని మీద దాదాపు 1,50,000 మంది ఒక్క రోజులో అక్కడికి దర్శనానికి రావడం, ఆ సందర్భంగా భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్ అయిపోవడం, 5, 6 కిలోమీటర్ల పొడవున ట్రాఫిక్ జామ్ అవ్వడం, చివరికి పోలీసులు అందరూ తిప్పలు పట్టడం. అలాంటి సందర్భంలో చాలామంది నిరసన ఏదైతే సోషల్ మీడియాలో వైరల్ అయినటువంటి నేపథ్యంలో ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ ఏదైతే వివాహ ప్రాప్తి ఆలయ ప్రాంగణంలో ఆదివారం నిర్వహించాల్సిన వివాహ ప్రాప్తి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్టుగా ప్రధాన అర్చకుడు రంగరాజన్ ప్రకటించారు. శనివారం గడ్డు ప్రసాదం పంపిణీలో ఇబ్బందులు తలెత్తిన దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రకటించారు. తద్వారా ఆగ్రహావేశాలు ఏవైతే సోషల్ మీడియాలో అంటే సాధారణంగా అదే ముస్లింలకు సంబంధించి రోడ్ల మీదనే ఇప్పుడు నమాజ్ చేస్తున్న అక్కడ ముట్టుకోవడానికి ప్రభుత్వాలు సిద్ధపడవు. ప్లస్ అక్కడ ట్రాఫిక్ డైవర్షన్ చేస్తాయి. ఇక్కడ వచ్చేటప్పటికి హిందువులు కాబట్టి కాసేపు మనమే తిట్టుకుంటాం, పెద్ద ప్రాబ్లం ఏం లేదు. మనమే గుడి దగ్గర వెళ్తున్నప్పుడు అడ్డొస్తే మనమే తిట్టుకుంటాం మన వాళ్ళనే అని చెప్పేసి, ఆ మాత్రం చేత కాదని. అయితే అక్కడ వాళ్ళని తిట్టలేక దేవుడి దగ్గర ఏమనలేం కాబట్టి ఇక్కడ పాలకులను ఏదో ఒకటి తిడతాం, అట్లాగే నిర్వాహకుల్ని తిడతాం, ఆలయ నిర్వాహకుల్ని. కాబట్టి అది హిందూ ధర్మంలో ఉన్నటువంటి ప్రత్యేకత కాబట్టి ఇక్కడ అందులో భాగంగా ఒక కార్యక్రమం రద్దయింది హిందూ ఆలయంలో.